హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మీ మనసులో తలుచుకొని చూడండి. ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ కార్డ్ మనకి ఇక్కడ మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజ్, ఐఎమ్ లాంగింగ్ ఫర్ యూ అంటున్నారు. అంటే డే డ్రీమింగ్, అంటే డే అండ్ నైట్ మీకోసమే ఆలోచిస్తున్నారు, 24 hours మీకోసమే ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు. అండ్ ఏది కూడా అతను ఆమె మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ ప్లాన్ ప్రకారం జరగటం లేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్. బట్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఏజ్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ కండిషన్ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి అవ్వచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువే డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఓకే, క్యాస్ట్, రిలిజియన్ ఇలాంటివన్నీ కూడా చాలా డిఫరెన్సెస్ అయినా ఉన్నాయి. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఈ రిలేషన్ని మాత్రం వదులుకోవాలని మీ పర్సన్కి లేదు. మీకు కూడా అదే ఉద్దేశంతో మీరు కూడా ఉన్నారు. సో అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో మీతో, అది ఇప్పుడు ఫినిష్ చేయడానికి అండ్ కంటిన్యూ చేయడానికి మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. ఓకే, సో అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే ఎందుకు వచ్చిందంటే ఆ కార్డు మనకి ఇక్కడ మీ పర్సన్ మేబీ మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ సడన్లీ మీకు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, సో అది అసలు ఎందుకు చేశారు అలా, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, సెపరేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా త్వరలో వచ్చి మీకు చెప్తారు. అండ్ మీకు ఒక ఆఫర్ ఏదో ఇవ్వబోతున్నారు మీ పర్సన్. ఓకే, మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు టారో కార్డ్స్ చూద్దాం. 7 of Coins. సో ఇక్కడ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. అండ్ స్టార్టింగ్లో అంటే రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందంటే మీ పర్సన్ని మీరు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్తో మీరు క్లోజ్గా మూవ్ అయి ఉండొచ్చు. బట్ అప్పట్లో మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు బికాజ్ ఆఫ్ స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీ. అండ్ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. సో 2 of Pentacles ఇక్కడ మనకి అదే ఎనర్జీ చూపిస్తుంది. అండ్ King of Pentacles ఎనర్జీలో ఉన్నారు. అంటే ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుండి. బట్ 2 of Swords కార్డ్ ఏం చెప్తుందంటే మీకు మీ పర్సన్ ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే మేబీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇది కొంతమందికి ఈ కార్డ్ రెజొనేట్ అవుతుంది. అండ్ 4 of Cups మీ పర్సను మీరు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. అండ్ ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. లస్ట్ ఎక్కువ ఉంది. ఓకే, మనకి స్టార్టింగ్ కార్డ్ అదే వచ్చింది, డే డ్రీమింగ్ అండ్ లాంగింగ్ అనేది ఉంది. ఓకే, సో టవర్ మూమెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ విత్ అదర్ పర్సన్, థర్డ్ పార్టీ. ఎస్, అంటే ఏదో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్నారు. అండ్ మీరు బ్రోకెన్ హార్టెడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ బట్ మీ పర్సన్ మీకు ఒక న్యూ లైఫ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఎస్, ఇది ఒక డివైన్ కనెక్షన్. ఓకే, డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, ఇలాంటి కనెక్షన్, ఒక సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, ఎస్, మీ పర్సన్ న్యూ లైఫ్ అనేది
స్టార్ట్ చేస్తారు త్వరలోనే మీతో కలిసి. మేబీ మీరిద్దరూ కలిసి ఎక్కడికన్నా షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే, అంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. చాలా బ్రైట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి డెత్, రీబర్త్ కార్డ్ వచ్చింది, అండ్ బ్రోకెన్ హార్ట్, అండ్ డిఫెండింగ్ పర్సన్, అండ్ 8 of coins, అండ్ Ace of Wands, స్పిరిచువల్ ఎనర్జీ, అండ్ హాట్ ఎనర్జీ. ఓకే, హాట్ ఎనర్జీ అంటే మీకు అందరికీ తెలుసు, ప్యాషనేట్ ఎనర్జీ. ఒక లాంగ్ కాన్వర్సేషన్ కూడా జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఇక్కడ తన ఈగో అండ్ ప్రైడ్ ఏదైతే ఉందో దానికి డెత్ అన్నమాట. తన ఈగో అండ్ ప్రైడ్ని కంప్లీట్గా వదిలేయాలనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఒక అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు సన్ అండ్ జూపిటర్ ఎనర్జీ, జూపిటర్ అంటే ఇక్కడ గురువు, జూపిటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఎక్కడ చూసినా కూడా సక్సెసే వస్తుంది. మీ జాబ్ ట్రై చేస్తే జాబ్లో సక్సెస్, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది కూడా సక్సెస్ అవుతుంది. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, రీయూనియన్, కమ్యూనికేషన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అన్నిటిలో కూడా సక్సెస్ అనేది రాబోతుంది. ఎందుకు అనంటే ప్లానెట్స్ అట్లా ఉన్నాయి, ప్లానెట్స్ ఎనర్జీ కూడా అట్లానే ఉంది. అండ్ ఇక్కడ మనకి కార్డ్స్ ఎనర్జీ కూడా అలానే చూపిస్తుంది. ఓకే, మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు, అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు. ఓకే, మకర రాశి కూడా కనిపిస్తుంది, కన్యా రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 12 రాశులు కూడా వచ్చినట్టున్నాయి. సో మీకు ఇక్కడ మీరు చాలా కాలం నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టయితే ఆ హెల్త్ ప్రాబ్లం కూడా అది ఏంటో తెలుస్తుంది, ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటారు, అండ్ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు, అండ్ ఒక హ్యాపీ మూడ్లో అయితే ఉంటారు. అంటే ఏంటంటే ఆ హెల్త్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది, అండ్ మీరు ఒక సెల్ఫ్ కేర్ ఎనర్జీలోకి వెళ్తారు. అంటే మీ సెల్ఫ్ కేర్ మీరు చూసుకుంటారు. అండ్ ఏదైనా కూడా అంతే, మీరు ఏదైతే ఒక విషయంతో బాధపడుతున్నారో ఆ విషయానికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలాంటి పీరియడ్ ఇది. ఓకే, సాటర్న్ ఎనర్జీస్ కంట్రోల్లోకి వచ్చాయి, అండ్ ఇప్పుడు జూపిటర్ ఎనర్జీస్ అండ్ మార్స్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకునే పాజిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది చాలామందికి. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 9. సో కామెంట్ సెక్షన్లో మీరు 999 with 666 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని కాన్స్టెంట్లీ స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ స్పైయింగ్ అసలు ఎందుకు చేస్తున్నారు అని అంటే మీ పైన కొంచెం పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది. మిమ్మల్ని ఇంకొక పర్సన్తో చూడలేకపోతున్నారు. ఈ పర్సన్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, పక్కన ఎవరైనా ఉంటే అదేదో తెలియని టెన్షన్ మీ పర్సన్కి. ఓకే, సో అలాంటి మైండ్ సెట్లోకి వచ్చారు ఇక్కడ మీ పర్సన్, అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. అండ్ కొంతమంది ఎవరైతే థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఇష్యూ నుంచి కూడా కంప్లీట్లీ బయటకు వచ్చేసారు. సో ఇక్కడ మీరు ఒక చేంజ్డ్ పర్సన్ని చూడబోతున్నారు. మీ పర్సన్లో ఒక న్యూ లవ్ అనేది చూడబోతున్నారు, ఒక న్యూ స్పార్క్ అనేది చూడబోతున్నారు మీ రిలేషన్షిప్లో. సో ఈ రిలేషన్షిప్ అనేది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్ లాంటిది. సో అందుకే ఇక్కడ మీకు ఏంజల్స్ ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటున్నారు, అండ్ మిమ్మల్ని ఒక బ్రైట్ ఫ్యూచర్ వైపు తీసుకెళ్తున్నారు. ఓకే, విత్ సన్ కార్డ్ మీకు ఇక్కడ ఓపెన్ హార్ట్ కమ్యూనికేషన్, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. చాలా రోజుల నుంచి మీ మధ్య ఉన్న
డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి మీ ఇద్దరి మధ్య. అండ్ ఇదొక డీప్ కమ్యూనికేషన్ అనమాట. ఒక లస్ట్తో కూడిన చాట్ ఆర్ కాల్ కూడా రావచ్చు మీకు మీ పర్సన్ దగ్గర నుండి. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రివిజన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ అండ్ రుద్రాక్షలు, వాస్తు పిరమిడ్స్ వీటిపైన 20% ఆఫ్ అయితే ఉంది. ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. సో ఇక్కడ మీ పర్సన్ మీ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఆ డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా కవర్ చేయడానికి చూస్తున్నారు. అండ్ మీ రేంజ్కి అంటే మీ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుందండి, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. కొంతమంది ఈక్వల్ స్టేటస్లో ఆర్ ఈక్వల్ వైబ్రేషన్లో ఉండి ఉండొచ్చు. బట్ 90% ఇక్కడ ఈక్వల్ వైబ్రేషన్లో లేరు. ఒకరు హై వైబ్రేషన్లో ఉంటే ఒకరు లో వైబ్రేషన్లో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే మీ ఇద్దరిలో ఒకరు ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. సో మీ లెవెల్కి రీచ్ అవ్వడానికి మీ పర్సన్కి చాలా కష్టమైన పని. అసలు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న డౌట్లో కూడా ఉండిపోయారు మీ పర్సన్. ఓకే, బట్ ఎనీహౌ మీ రిలేషన్ని వదులుకునే ఛాన్స్ అయితే లేదు, వదులుకోవాలని కూడా అనుకోవడం లేదు మీ పర్సన్. అందుకే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ డైరెక్ట్గా మిమ్మల్ని చూడటానికి రావచ్చు. ఓకే, చాట్, కాల్స్ ఇలాంటివి కూడా రావచ్చు సడన్లీ. బట్ డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలిసే ఛాన్స్ అయితే ఇక్కడ 100% కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఒక న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి అంటే రారు కానీ బట్ మీకు మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ పర్సన్ న్యూ పర్సన్ అని కాదు, ఈ పర్సన్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీకు. మీరు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మీ స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్ ఆర్ క్లాస్మేట్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు మళ్ళీ మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్గా మీకు ఎక్కడైనా కనపడవచ్చు. అండ్ మళ్ళీ మీతో ఏదైనా ఒక ఇలాంటి రిలేషన్షిప్ ఏదో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు. ఓకే, బట్ ఆ రిలేషన్ అనేది సక్సెస్ అవ్వదు. వాళ్ళు టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసినా మీరు ఆ రిలేషన్షిప్ పైన ఇంట్రెస్ట్ అనేది అసలు చూపించరు. ఓకే, సో ఈ ఇయర్ అంతా కూడా మీకు ఇలా సడన్లీ ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, మీకు సడన్లీ మీ నుండి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు అవేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఇంట్రెస్ట్ చూపించరు అట్లీస్ట్. ఎందుకు అనంటే మీరు ఓన్లీ ఒక పర్సన్కి డెడికేట్ అయి ఉన్నారు. ఓకే, ఒక రిలేషన్షిప్పే కావాలనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు కూడా మీరు అవనివ్వండి, మీ పర్సన్ అవనివ్వండి, ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా కంప్లీట్లీ క్లోజ్డ్ ఆఫ్ అనమాట. ఇంకా మీ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ నో కమ్యూనికేషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇంకా రాదు. ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ ఇంకా అవన్నీ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ చేసుకుని కంప్లీట్లీ మీ రిలేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీరు మీ రిలేషన్షిప్ అండ్ మీ ఫైనాన్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, సో మిమ్మల్ని కాన్స్టెంట్లీ అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్. మీకోసం చాలా విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అవనివ్వండి, లేదా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర అవనివ్వండి, మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు.
ఓకే, అది జస్ట్ ఫర్ క్లారిటీ అంతే. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.